ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నామండి. అదేంటంటే అండి, దేవాది దేవుడే ప్రజలని ఏలాలి అనుకున్న సమయాల్లో, ప్రజలను పాలించాలి అనుకున్న సమయంలో మరి దేవునికి అవిధేయులుగా మారిపోయినటువంటి చాలామంది ఇజ్రాయేల్ ప్రజలను వారి వారి వైఖరి చూసినప్పుడు దేవుడు మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని న్యాయాధిపతుల కాలం వచ్చే వరకు కూడా ఇజ్రాయేళ్ళు తమ త్రోవ తప్పిపోతూనే ఉన్నారు. దేవుని యొక్క క్రమంలో లేకుండా పోతూ ఉన్నారు. ఆ క్రమంలో న్యాయాధిపతులను పెట్టి దేవుడు పరిపాలించాలి అని చూసినప్పుడు అనేక మంది న్యాయాధిపతులుగా ఉన్నారు. వారు కొంతమేరకు ఇజ్రాయెల్ని కాపాడుతూ వస్తున్నారు. మళ్ళా వారు ఏదో ఒక తప్పిదములో పడిపోయి మళ్ళా అలాగా కొనసాగుతున్న సమయాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ఆ వ్యక్తి పేరు యెఫ్తా. అతడు పరాక్రమకాలుగా బలాఢ్యుడు. ఒక సామాన్య మానవుడు కాదండి. ఒక మనిషిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది బలహీనులు ఉంటారు, బక్క చిక్కిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బలమైన వాళ్ళు ఉంటారు. అలాగే దేవుని బిడ్డలలో కూడా ఆత్మబలము కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాడేటువంటి యెఫ్తా అంటే గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం బలాఢ్యుడు. అయితే అతడు ఒక వేశ్య సంతానముగా పిలువబడ్డాడు. గిలాదు వాడికి పుట్టినటువంటి యెఫ్తా, ఒక మాట చెప్పాలంటే ఈ యెఫ్తాని సృష్టికర్త అయిన దేవుడు ఒక న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. అయితే ఆ కాలంలో అమ్మోనీయులు, మోయాబీలు ఇజ్రాయేల్ మీదకి యుద్ధం జరిగిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఇజ్రాయేల్ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయాల్లో యెఫ్తాని తన గిలాదులోంచి వెలివేసినటువంటి ఆ బంధువర్గాలు కావచ్చు, ఆ ఊరి వారు కావచ్చు, మరలా యెఫ్తాని పిలిపించుకొని, అయ్యా నీవు మా పక్షంగా యుద్ధము చెయ్యి, నీవు మా పక్షంగా యుద్ధం జరిగించాలా, నీవు మా మీద న్యాయాధిపతిగా ఉండమని ఆ గిలాదు వాళ్ళే మళ్ళా యెఫ్తాని పిలిపించుకున్నారు. యెఫ్తా ఒకటే వారిని కోరుకున్నాడు, నిజముగా నన్ను పిలుస్తున్నారా, ఏదో నన్ను అవహేళన చేయడానికి పిలుస్తున్నారా అన్నప్పుడు, లేదయ్యా నీవు నిజముగా మా మీద గిలాదు వారి మీద న్యాయాధిపతిగా ఉండికే మేము పిలుస్తున్నాం అన్నప్పుడు యెఫ్తా వచ్చేసి దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చేసి తన సంగతి అంతయు విన్నవించుకున్నాడు. అయ్యా నన్ను ఈ గిలాదు వాళ్ళు ఒక వేశ్య సంతానంగా అవహేళన చేస్తున్నారు, ఎలివేశారు, నాకు రావాల్సిన ఆస్తి కానీ ఏది కూడా పేరు పలుకుబడి లేకుండా చేశారు. అయినా మళ్ళా ఇప్పుడు వచ్చి మా పక్షంగా యుద్ధము చెయ్యి అని పిలుస్తున్నారు. మరి నేనే పాటి వాడను, నా బలమే పాటిది, నా పరాక్రమం ఏ పాటిది ప్రభువా, నీవు నాకు తోడుగా లేకపోతే నేనేమి చేయలేనయ్యా అని దేవుని సన్నిధిలో బాగా విన్నవించుకున్న సమయాల్లో ఈ యెఫ్తా ఒక సమాధానకరమైనటువంటి వ్యక్తి, సాధువు. ఒక మాట చెప్పాలంటే సాధువు. అమ్మోనీయుల రాజు యుద్ధానికి ప్రేరేపించగా ఈ యెఫ్తా ఏం చేశాడంటే అండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో సెలవిచ్చినట్లుగా యెఫ్తా అమ్మోనీయుల రాజు యొద్దకు దూతలను పంపాడు. దేనికి పంపాడండి? యుద్ధం రేపడానికి కాదు, సమాధానపరచడానికి పంపాడు. అప్పుడు పంపినప్పుడు జరిగిన కార్యాలు కొన్ని మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో కూడా మనము దేవునితో సమాధానంగా జీవించే సమయాల్లో సాతానుగాడు మనకు అనేకమైన విషయాల్లో అడ్డు వస్తూ ఉంటాడు. ఆత్మీయతలో జీవించకుండా, ఆత్మీయతలో బలపడకుండా, ఆత్మీయతలో చిగురించకుండా, ఫలభరితమైన జీవితం జీవించలేకుండా ఈ అమ్మోనీలు, పెరిజీలు, హివ్వీలు, ఫిలిస్తీన్లు, యెబూసీలు ఎవరైతే 7 జాతుల వారు ఉన్నారో అలాగే శరీర కార్యాలు కూడా 7 రకాలుగా మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి.
దేవుళ్ళు ఉండనివ్వకుండా. కానీ అటువంటి సమయాల్లో అమ్మోనీల రాజు యొద్దకు దూతను పంపి అన్నాడు, అయ్యా నీవు మా మీదకు యుద్ధం ఎందుకు వస్తున్నావు అన్నప్పుడు అమ్మోనీల రాజు అంటున్నాడు, ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను నుండి నా దేశమును ఆక్రమించుకొనినందునే నేను యుద్ధానికి వచ్చా అంటున్నాడు. ఎవరు? మోయాబు రాజు ఏమంటున్నాడంటే అండి, అయ్యా మీరు ఐగుప్తు నుండి వచ్చారు, బాగానే ఉంది. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అర్నోను మొదలుకొని ఎబ్బేకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకున్నారు, అందుకే మీ మీదకి యుద్ధానికి వస్తాను యెఫ్తా అని అమ్మోని రాజు అంటున్నాడు. మరి యెఫ్తా ఏమంటున్నాడు, లేదు లేదయ్యా మేమేం ఆక్రమించుకోలేదు. మరలా యెఫ్తా ఏమంటున్నాడు, మరొకసారి దూతను పంపించాడు. పంపించినప్పుడు మరలా ఆ యెఫ్తాకి ఏమి సమాధానం ఇస్తున్నాడంటే, యెఫ్తా మరలా అమ్మోని రాజుకు దూతను పంపినప్పుడు ఇట్లా నేను యెఫ్తా సెలవిచ్చినదేమనగా, యెఫ్తా ఇక్కడ గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే పలికాడో, ఏదైతే పితరులకు తోడుగా ఉండి వారిని నడిపించి ఎర్ర సముద్రము, యోర్దాను, యెరికో అన్నీ దాటించి కానాను స్వాస్యముగా పంచి ఇచ్చినటువంటి ఆ సందర్భాలు మోయాబు రాజు అయినటువంటి అమ్మోని రాజు అయినటువంటి ఆయనకి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు తెలుసా? ఇది చాలా సవాల్కరమైన విషయం. మన శరీర కార్యాలు జయించాలి, సాతాన్ని జయించాలన్నా కూడా మనలో ఈ కార్యాలు ఉండాలి, ఈ వాగ్దానం మాటలు మనలో ఉండాలి. పలుకుతున్నాడు ఆ మాటలు యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనా ఆక్రమించుకొనలేదు. ఇజ్రాయేల్ ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశుకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలీలు ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి మాకు సెలవిమ్మని అడుగగా, ఏదోము రాజు అంటున్నాడు, ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజు వద్దకు అట్టి వర్తమానమే పంపిరి, కానీ అతడును నేను సెలవియ్యనని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలీలు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఏదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్క దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కాదేశునకు కానాను దేశమునకు ప్రవేశించిరి. అర్నోను ఆదరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దుల లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇజ్రాయెల్ రాజైన అమ్మోనీల రాజైన సీహోను హెష్బోను రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇజ్రాయేళ్లను నమ్మక తన దేశములో నుండి వెళ్ళనీయక జనులందరినీ సమకూర్చుకొని యాహాషులో దిగి ఇజ్రాయేల్తో యుద్ధం చేసెను. అప్పుడు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఆ సీహోనుకును అతని సమస్త జనములను ఇజ్రాయేల్ చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమ్మోరీల దేశమంతే స్వాధీనపరుచుకునేది. అర్నోన్ నది మొదలుకొని ఎబ్బేకు వరకు, అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును అమ్మోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకునేది. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అమ్మోరీయులను తన జనుల ఎదుట నిలవనీయకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువా? ఏమయ్యా అమ్మోనీల రాజా, నువ్వేమాత్రపు వాడవి? ఇది దేవుడే మాకు స్వాస్యముగా పంచి ఇచ్చాడు. ఎలా పంచి ఇచ్చాడు? ఆ సీహోన్ అనే అతను కానీ హెష్బోనును కానీ తరిమి స్వాస్యంగా మాకు అప్పగించాడు. అటువంటి మా దేశాన్ని మాకు పితరులు ఇచ్చి మా దేవుడు ఇచ్చిన దేశాన్ని నీవు ఆక్రమించుకోవడానికి నీవేంటి వాటి వాడివి
అని యెఫ్తా పలుకుతున్నాడు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ ఒక మంచి విషయం చెప్తున్నాడు. స్వాధీనపరచుకొనుటకు కేమోషును నీ దేవతలు నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవిస్తున్నావు కదా. అంటే ఆ యొక్క మోయాబులు ఉండే దేశంలో వాళ్ళకొక దేవత ఉందంటండి. ఆ దేవత పేరు కేమోష్. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఉంటున్నావు కదా, నీవు ఒక సైతాను సంబంధివి, దేవుని సంబంధులైన వారిని ఆక్రమించుకుంటూ నీవే పాటి వాడవయ్యా అని ఇక్కడ యెఫ్తా అక్కడ పలుకుతున్నాడు. అయితే ఒక అద్భుతకరమైన మాట అంటున్నాడు, మా దేవుడిని యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుందాము. మోయాబు రాజైన సిప్పోరా కుమారుడు బాలాకు కంటే నీవు ఏమాత్రపు వాడవు, అధికుడువా? అతడు ఇజ్రాయేళ్లతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనాను యుద్ధము చేసినా, ఇజ్రాయేలు హెష్బోనులోను దాని ఊరిలోను, అరయేరులోను ఆ ఊరిలోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలో 300 సంవత్సరములు నివసించుచుండగా ఆ కాలమున నీవు వాటిని స్వాధీనపరచుకోలేదు. ఏమయ్యా, ఇప్పుడు నేను న్యాయాధిపతిగా ఉన్నాను, నాకంటే ముందుగా ఉన్నటువంటి న్యాయాధిపతులు కావచ్చు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషే, మరి వీరందరూ యెహోషువ నాయకత్వంలో జరిగినటువంటి ఆ స్వాస్థ్యం పంచిచుటలో అనేక మంది రాజులే తోక ముడుచుకొని వెళ్ళారు, నీవే మాత్రపు వాడవి అని ఇక్కడ యెఫ్తా చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. ఈ కొద్ది మాటలు మనసుని పెట్టాలండి. ఇది ఏంటి, న్యాయాధిపతులతో మనకేం సంబంధం, న్యాయాధిపతి గిలాదు వాడైన యెఫ్తాతో మనకేం సంబంధం అనుకుంటున్నారేమో. ఆ గిలాదు వాడైన యెఫ్తా నువ్వు నేనే. ఈ లోకంలో తిరుగులాడుచుండగా దేవుడు పిలిచి పాపాన్ని క్షమించి రక్తంతో కడిగి రక్షణ ఇచ్చి ఈ గిలాదు వాడైన యెఫ్తా వలె పరాక్రమం కలిగిన ఒక విశ్వాసిగా, సువార్థికుడిగా, ఒక మంచి శిష్యుడిగా తయారు కావాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాటల్లో యెఫ్తా ఒక పరాక్రమం కలిగిన వాడు, దేవుని యందు తన సంగతి అంతా చెప్పుకునే ఒక విశ్వాసము గల వీరుడు. అంత మాత్రమే కాదు, తాను చేసుకున్న నిబంధనకు కట్టుబడి ఉండేవాడు. తాను ఒక నిబంధన చేసుకున్నాడు. ఏం నిబంధన చేసుకున్నాడంటే, అయ్యా నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నా, నేను యుద్ధంలో జై జీవితం కలిగి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి, నా గడప నుండి వచ్చేది ఏదో అది నీకు దహన బలిగా అర్పిస్తాను అని నిబంధన చేసుకున్నాడు. అలాగే దేవుడు, ప్రేమగల దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు తన స్వాస్థ్యమైన ప్రియులను విడిచిపెట్టకుండా మరి కాపాడి వారికి జై జీవితం ఇచ్చి తిరిగి వచ్చే సమయాల్లో తనకు ఒక్కగానొక్కకున్న కుమార్తె, యెఫ్తా యొక్క కుమార్తె, ఆమె కూడా కన్యక. మరి ఆమె ఎదురు వచ్చినప్పుడు ఈ న్యాయాధిపతి యెఫ్తా తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమార్తె నాకు వేదన కలుగజేసావన్నప్పుడు ఆ కుమార్తె కూడా తండ్రికి సహకరించి, అయ్యా నీవు దేవాది దేవునితో ఏమి మొక్కుబడి చేసావో ఆ మొక్కుబడికి నేను కట్టుబడి ఉంటాను నానా అని అలాగా ఒప్పుకున్నప్పుడు ఆమె గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. యెఫ్తా కుమార్తె గురించి అనేక దేశాల్లో, ఆ ఇజ్రాయెల్ దేశంలో మరి చెప్పుకుంటూ ఉంటారంట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 7 జాతుల వాళ్ళు ఎవరు? ఈబీలు, పెరిజ్జీలు, యెబూసీయులు, కనానీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు. ఈ 7 జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీర కార్యాలుగా ఈ క్రొత్త నిబంధనలో పరిగణించబడుతున్నాయి. ఈ శరీర కార్యాలను మనము నెగ్గటానికి, ఈ శరీర కార్యాలు మనం జయించటానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలా. అందుకే అంటున్నాడు యెఫ్తా, అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా నేను ఈ అమ్మోనీయులను జయించుటకు నా వల్ల కాదు, నా సంగతి అంతా నీకు చెప్పుకుంటున్నాను ప్రభువా, నీవే నాకు తోడుగా ఉండి నన్ను బలపరచు అన్నప్పుడు ఆ అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగిరాగా అమ్మోనీయులను హతం చేసి ఇజ్రాయేలుకు రక్షణ కలుగజేశాడు. అలాగే మన సొంత శరీరమైనటువంటి ఈరోజు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఈ సొంత శరీరాన్ని స్వాధీనపరచుకోలేటువంటి అనుభవాల్లో, కొట్టుకుపోయే అనుభవాల్లో సంసోనులాగా
లేదా సొలొమోనులాగా, లేదా దొంగతనానికి వీటికి ప్రేరేపబడిన ఆకానులాగా, శపితమైన దానికి వాటన్నిటికీ ఏదైతే ఈ లోకానికి ఆశపడినటువంటి మానవుని జీవితం ఉందో దాన్ని జయించడానికి మన వల్ల కాదు. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అండి ప్రియులారా, దేవుడు ఆత్మ మనకు తోడుగా ఉంది, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను దేవుడినై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను, మీలో సంచరిస్తా, మీ మధ్య నివసిస్తాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ దేవుడు సెలవిచ్చిన మాట మనం రిసీవ్ చేసుకొని ఎప్పుడైతే మనకు ముందుకు నడవగలుగుతామో అప్పుడే మనము పరాక్రమం గల బలాఢ్యులుగా, పరాక్రమం గల దేవుని పిల్లలుగా ముందుకు అడుగులు వేయగలుగుతాం. ఈ యొక్క 15-16 నిమిషాల్లో చెప్పబడినటువంటి మాటలు ఎంతో అమూల్యమైనవి. దయచేసి మరొకసారి యెఫ్తా గ్రంథం 11 యెఫ్తా గురించి మీరు తెలుసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి నుండి మరి చెప్పబడే మాటలు మీరు చదివినట్లయితే యెఫ్తా పూనుకున్నటువంటి పని ఎంతో గొప్పది. ఈరోజు నీవు నేను కూడా ఆ అమ్మోనీలు, పెరిజీలు, హివ్వీలు, ఫిలిస్తీన్లు, యెబూసీలు, కనానీయులు ఇటువంటి వారిని మనం హతం చేస్తేనే మనం శరీర కార్యాల్లో నెగ్గగలుగుతాం. రేపు పరలోకంలో ఆ 12 గుమ్మములు కలిగిన పట్టణంలో మనం నివసించడానికి దేవుడు ఎంతో కృపణిస్తాడు కనుక ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి అనేకులు రక్షణ మారుమనసు అనుభవంలోకి రావడానికి ఈ వాక్యం ప్రేరేపింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి గొప్ప దీవెనలు మెండుగా దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ చెప్పబడిన మాటలు యెఫ్తా అయ్యా నా తండ్రి దేనికి పనికిరాని వాడైనప్పటికీ కూడా, ఒక వేశ్యకు పుట్టిన బిడ్డ అయినప్పటికీ కూడా నా తండ్రి ప్రభువా న్యాయాధిపతిగా ఎంచుకొని అయ్యా మీ యొక్క కార్యము ఇజ్రాయేల్ ప్రజలకు అయ్యా సేవ్ చేసే ఒక విధానంలో యెఫ్తాని ఎంచుకున్నావు ప్రభువా. యెఫ్తా కూడా తన సొంత ఆలోచనతో నడవలేదు, కానీ యెఫ్తా మీ పాదాల దగ్గర చేరి మీ ఆత్మబలము పొందుకొని ఆ అమ్మోనీలను హతం చేసినట్లుగా మేము కూడా మా శరీర కార్యాలని, లోకాన్ని, పాపాన్ని జయించే విషయంలో దేవా మాకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఇదిగో చెప్పబడిన మాటలు ఈ దీనిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా అనేక విషయాలు ప్రజలతో మాట్లాడుతుండగా మీరే నాకు తోడుగా ఉండి ఈ మాటలు అనేకులకు తెలియపరచినట్టుగా సహాయం తెచ్చమని కోరుకుంటూ, దుష్టక్రియలు లేపరచమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి మీ కృపకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.